ఆకుకూరలు దొరికినట్టు గంజాయి కూడా విచ్చలవిడిగా దొరుకుతోందని కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డి ఆరోపించారు. కడప నగరంలోని ద్వారకా నగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డి మాట్లాడారు. గత 4 నెలల నుంచి నేను ఒక సొసైటీలో బర్నింగ్ విషయం గురించి రిపీటెడ్ గా ప్రజల దృష్టికి, మీడియా దృష్టికి తీసుకొస్తున్నాను. ఈరోజు అదే విషయం మళ్ళా తీసుకురావడం జరిగింది. కడపలో మెంతుకూర, తోటకూర, ఆకుకూరలు దొరికినట్టు గాంజా దొరకడం మొదలైంది. ఈరోజు మీరు ఆలోచిస్తే 2 రోజుల క్రితము పేపర్లలో మీడియా ముందుకు కూడా వచ్చింది. హౌసింగ్ బోర్డు కాలనీలో ఒక పార్టీ కార్యాలయం ఎదుట ఉన్న కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లో 6 వ్యక్తులు గంజాయి సేకరిస్తూ ఆ దారిన వెళ్తున్న మహిళల మీద దౌర్జన్యం చేసి వాళ్ళని భయభ్రాంతులు గురి చేయడం జరిగింది. వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు వస్తే వాళ్ళు పారిపోవడం జరిగింది. వాళ్ళలో కొంతమందిని పట్టుకోవడం జరిగింది. అందులో ఉన్న కీలక వ్యక్తి పారిపోవడము, ఆ వ్యక్తిని ఒక కార్పొరేటరు తన ఆఫీస్ కార్యాలయంలో వచ్చి కాపాడడం జరిగింది. పోలీసులు ఆ కార్పొరేటర్ ఆఫీసుల మీద కూడా దాడి చేస్తే చేయి మన చేతుల్లోంచి దాటిపోతోందని పులివెందుల ఆధిపత్యానికి ఈ విషయం చేర్చడం జరిగింది. పులివెందుల నుంచి పెద్దల యొక్క ప్రెషర్ పోలీసుల మీద మొదలయ్యి ఈ రోజు వరకు ఆ యొక్క వ్యక్తి ఇంకా పట్టుబడలేదు. వాళ్ళ సెల్ ఫోన్స్ ఓపెన్ చేస్తుంటే ఆశ్చర్యకరంగా ఏ కేటగిరీ ఆకు బాగా మత్తు ఇస్తుంది, ఇంకా టాబ్లెట్ల రూపంలో, పొడి రూపంలో కూడా మత్తు పదార్థాలు అవైలబుల్ ఉన్నాయని సదరు ఎస్ అనే వ్యక్తి ఈ యొక్క మెటీరియల్ సప్లై చేస్తాడని, అలాగనే ఇది ఎలా సేవించాలో కూడా ఈ పట్టుబడిన వాళ్ళల్లో వాళ్ళ వాట్సాప్లలో వీడియోలు కూడా ఉన్నాయి, ఇన్స్టాలలో వీడియోలు కూడా ఉన్నాయి. ఇవి చూసి పోలీసులకే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగనే ఈ మధ్య మీరు ఈ ఫోటోలో చూపించచ్చు, మేము ఇంతకుముందు కూడా మీడియా దృష్టికి తీసుకొచ్చినాము. రంజాన్ మాసంలో ఈ అబ్బాయి నమాజ్ చేసుకొని బయటికి వస్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్తో ఎవరో గాంజా సేవించిన వాళ్ళు దాడి చేస్తుంటే ఈ అబ్బాయి కాపాడకపోతే ఈ అబ్బాయిని కత్తితో దాడి చేసిన పరిస్థితి గురించి వివరించాము. ఈ అబ్బాయిని అర్ధరాత్రి హుటాహుటిన తీసుకుపోయి హైదరాబాద్లో చేర్పించి దాదాపు 5-6 లక్షలు ఖర్చు పెట్టుకొని తల్లిదండ్రులు ఆ పిల్లోడి ప్రాణాలు కాపాడుకొని కడపకు తీసుకొచ్చిన పరిస్థితి. ఇది పరిస్థితి కడపలో. వీళ్ళని గత 3 సంవత్సరాల నుంచి గాంజా అనేది ఆకుకూర లెవెల్లో స్ప్రెడ్ అయిపోయింది. ఏంది సొసైటీలో పరిస్థితి? బాగా ఎండలైతే ఆకుకూరలన్నా దొరుకుతాయో లేదో తెలియదు, కానీ గాంజా మాత్రము బ్రహ్మాండంగా లభ్యమయ్యే పరిస్థితికి ఈరోజు కడప నియోజకవర్గము తయారైంది. ఈ యొక్క సప్లై అనేది అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ సపోర్టు జరుగుతూ ఉంది. దాదాపు అన్న సప్లై చేస్తాడు. అన్నకి పెద్ద ఆయన సపోర్ట్ ఉంది. ఇలాంటి షార్టింగ్ వాళ్ళ ఫోన్లలో దొరికిందని చెప్పేసి మీడియా వాళ్ళు రాయడం జరిగింది. ఇది ప్రజల దృష్టికి తీసుకుపోతున్నాను. ఈరోజు మహిళలకి కడపలో స్వేచ్ఛగా బతికే పరిస్థితి లేదు. రోడ్ల మీదకి 8-9 తర్వాత ఏదైనా పనుల మీద బయటికి వెళ్తే వారు సురక్షితంగా ఇంటికి చేరే పరిస్థితి లేదు.